స్వల్పంగా పెరిగిన వరద ఈసారి పంట పొలాల మునక కృష్ణానదిలోకి మళ్లింపు గండ్ల పూడ్చివేతలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్ నిమ్మల అంటూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు బుడమేరు ప్రవాహం పెరిగింది. విజయవాడ నగరం కుదురు పడుతుందనుకున్న తరుణంలో బుడమేటి వరద ఆందోళన కలిగిస్తుంది. ఈసారి నగరంపై కాకుండా విజయవాడకు దిగువన పంట పొలాలను ముంచెత్తింది. పలుచోట్ల గండుపడి ఆ నీరంతా ఏలూరు కాలువలోకి సమీపంలోని పొలాల్లోకి చేరింది. మరోవైపు ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని బుడమేరు కాలువ ద్వారా కొల్లేరు వైపునికి వదలకుండా బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారు. అయితే బీడీసీకి కూడా 3 చోట్ల గండిపడగా ఒకదాన్ని యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పనులను పర్యవేక్షించారు. కృష్ణానదిపై పవిత్ర సంగమస్థలికి వరద నీటిని మళ్లించే క్రమంలో బీడీసీకి బుధవారం ఉదయం జీకొండూరు మండలం కౌలూరు, ఇబ్రహీంపట్నం, ఏలప్రోలు సమీపంలో 3 గంటలు పడ్డాయి. ఈ వరదంతా సింగనగర్కు వస్తోందని ప్రచారం చేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. రాత్రికాల వాటిని పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం వరదను బీడీసీ ద్వారా కృష్ణానదిలోకి వదులుతున్నారు. బుడమేరు డ్రైన్కి చొక్క నీరు కూడా రాకుండా చర్యలు తీసుకున్నారు. మంగళవారం వెలగలేరు రెగ్యులేటర్ వద్ద కేవలం 600 క్యూసెక్లు వరద ఉండగా బుధవారం ఉదయానికి 4500కి పెరిగింది. సాయంత్రానికి 6000కి చేరుకున్న డిఈ నాయక్ ఈనాడుతో చెప్పారు. మంగళవారం సాయంత్రం నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో 11 గేట్లు దించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం 5.8 అడుగులు నీటి మట్టం కొనసాగుతోంది. నీటి మట్టం 11 అడుగులకి పెరిగితే గేట్లు ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు విజయవాడకు ముప్పు తప్పదు. అలాగే సింగనగర్ పరిసరాలు 4వ రోజు వరద ముంపులోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు వీల్లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి బయట ప్రాంతాలకు వెళ్లారు. బుడమేరు పొంగిందని, భారీగా వరద వస్తుందంటూ కొందరు పాత వీడియోలను సామాజిక మాధ్యమాలు వైరల్ చేస్తూ ఆందోళన రేపుతున్నారు. నగరంలోని పాయకాపురం, వైఎస్ఆర్ కాలనీ, న్యూరాజరాజేశ్వరపేట, వాంబే కాలనీ, విజయవాడ గ్రామీణంలోని కౌలూరు, పైడూరుపాడు, నైనవరం, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాల వరద ముంపులోనే ఉన్నాయి. వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, నున్నా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కాలనీల్లో లోపల వైపు కిళ్లకు సాయం అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ట్రాక్టర్లను లోపల వరకు తీసుకెళ్లి అత్యవసరాలు అందజేశారు. అయితే బుడమేరు వరద మధురానగర్, నిడమానూరు ప్రాంతాల్లో ఏలూరు కాలువలోకి వచ్చి చేరుతోంది. ఈ ఉధృతికి ఏలూరు కాలువ గన్నవరం మండలం కేసరపల్లి వద్ద గడిపడింది. మరోపక్క ఎనికేపాడు, రామవరపాడు, ప్రసాదంపాడు, గూడవల్లిలో కాలనీలు మునిగినట్టు తెల్లవారుజామున కొందరు సామాజిక మాధ్యమాలు ప్రచారం చేశారు. జిల్లా ఎస్పీ గంగాధర్ ఏలూరు రహదారిపైకి వచ్చి ఆ ప్రాంతాలను పరిశీలించారు. వాహనాలను నిలిపివేయించారు. చివరికి తప్పుడు ప్రచారం అని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. గూడవల్లి వద్ద పడిన గండి వల్ల జక్కుల నెక్కలం పరిసర గ్రామాలు జలదిగ్బంధంలోనే. బాపులపాడు మండలంలో రంగనగూడెం నీట మునిగింది. దాదాపు 75,000 ఎకరాల్లో వరి పైరుకు బుడమేరు, ఏలూరు కాలువలు గండ్లు ముంచేశాయి. కృష్ణా జిల్లా నందివాడ మండలం వంతెనపై నుంచి వరద పారింది. నందివాడ, ఏలూరు జిల్లా మండవల్లి మండలాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో నీరు చేరింది. కొల్లేరు వద్ద బుడమేరు వాస్తవ వెడల్పు 180 మీటర్లు కాగా ఆక్రమణల వల్ల 60 నుంచి 80 మీటర్లు మాత్రమే ఉంది. దీంతో బుడమేరులో వరద వెనక్కి కమ్ముతోంది. మరోసారి అల్పపీడన ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరికలతో ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.